హాయ్ గైస్, వెల్కమ్ టు ఢిల్లీ ఇన్ తెలుగు. ఇది ఆఫీస్ పార్టీ అండి. 75 ఇయర్స్ సెలబ్రేషన్ పార్టీ అనమాట. నియర్లీ ఒక 3000 ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు తినలేకపోయారండి. కాకపోతే పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పార్టీ కదా. ఆగ్రా దగ్గర నుంచి, ఓల్డ్ ఢిల్లీ దగ్గర నుంచి, యూపీ దగ్గర నుంచి ప్రతి కేరళ ఉందండి. తమిళనాడు ఉన్నది. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎందుకో స్కిప్ చేశారు. అంటే కేరళలో అన్నీ కవర్ అవుతాయి అనుకుంటాను. కానీ ప్రతి పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి. వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి స్పెషల్ కేక్స్ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి అసలు లేని వెరైటీ అంటూ లేదండి. కాకపోతే అన్ని వెరైటీస్ ఉండేసరికి ఏమీ తినలేకపోయాము. కొంచెం ఉన్న వాటిల్లో నాన్ వెజ్, వెజ్ కూడా ఉన్నాయి. కానీ కొంచెం ఉన్నట్లో బెటర్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ స్వీట్స్ అవి కొంచెం తినగలిగామండి. ఎన్ని తిన్నా కానీ మన ఫుడ్ అనేసరికి మన ఆంధ్ర ఫుడ్ అలవాటైపోయి ఇవన్నీ కూడా తిన్న తర్వాత ఇంటికి వచ్చి హాయిగా చిన్న ఆవకాయ బద్ద వేసుకుని పెరుగన్నం తింటే ప్రశాంతంగా ఉందన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ ఏమీ తినలేకపోయాము. కాకపోతే ఏంటంటేనండి, సరదాగా పార్టీ కాబట్టి ఫ్యామిలీస్ అందరూ కలుస్తూ ఉంటారు, ఎంజాయ్మెంట్ ఉంటుంది. అదొకటి బాగుంది. ఆల్మోస్ట్ పిజ్జా దగ్గర నుంచి ఇంకా అన్నీ ఉన్నాయండి. లేని అంటూ పలానా వెరైటీ లేదు అని చెప్పుకోవడానికి నేనైతే పెళ్ళిళ్ళు ఇన్ని వెరైటీస్ ఎప్పుడూ చూడలేదండి. అంటే వెళ్తాం కానీ ఏదో ఒక వెరైటీ మిస్ అవుతుంది. కానీ ఇందులో మాత్రం పలానా వెరైటీ మిస్ అయ్యింది అనేది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. వాళ్ళు పెట్టి సర్వ్ చేసేవాళ్ళు కూడా చాలా పేషెన్స్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అన్నీ వేడివేడిగా పెడుతున్నారండి. వీళ్ళు మొత్తం అంతా కూడా ఒక క్యాటరింగ్ వాళ్ళు. అట్లాగే వీళ్ళు గాజులు, రాజస్థాన్ గాజులు అండి, ఇవి కూడా బ్యాంగిల్స్ పెట్టారు. అవి కొంచెం కాస్ట్ ఉన్నాయి కానీ అందరూ చేయించుకుంటున్నారు అక్కడ మన సైజుని బట్టి. ఆన్ ది స్పాట్ వాళ్ళు మనకి చేసిస్తున్నారు. కొన్ని అయితే అంబ్రెల్లాస్ దగ్గర నుంచి క్యాప్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి. అవైతే ఫ్రీనే పెట్టారండి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇదేమో గేమ్స్ జోన్ అనమాట. పెద్దవాళ్ళు ఆడుకుంటున్నారు. బాగున్నది, సరదాగా ఎంజాయ్మెంట్ అయితే. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా అంత ప్రోగ్రాంలు ఎవరి జోన్ వాళ్ళదండి. ఒక పెద్ద ఓపెన్ ప్లేస్లో రిసార్ట్స్లో పెట్టారనమాట. ఇంకెవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. చాలా ఎంజాయ్ చేసామండి. అంటే జనరల్గా 1 ఇయర్ పార్టీ వేరు ఉంటుంది, కొంచెం స్పెషల్ పార్టీస్ వేరు ఉంటాయి కదా. ఇదైతే ఎంటర్టైన్మెంటు ప్లస్ ఫుడ్ వైజ్గా కానీ అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పార్టీకి వెళ్ళారా? మన హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ మెయిన్ ప్లేసెస్లో ఇలాంటి పార్టీలు ఉంటాయేమో, మరి నాకైతే తెలియదండి. ఇంత పార్టీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి బిల్లు కూడా బాగానే అయ్యి ఉంటుంది. ఆ నెక్స్ట్ తర్వాత వచ్చి ఇంక పెట్టలేదండి. మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.